ఒక అడవిలో రెండు పక్షులు చిట్టి పిట్ట మరియు పెద్ద పిట్ట స్నేహితులుగా నివసించేవి. చిట్టి పిట్ట ఎప్పుడూ ఆడటం, పటు తిరగడం ఇష్టపడేది. పెద్ద పిట్ట మాత్రం జాగ్రత్తగా, శాంతంగా జీవించేది. ఇద్దరూ ఒకరినొకరు చుట్టూ ఉంటూ అందమైన ప్రకృతిని ఆస్వాదించేవారు. ఒకరోజు చిట్టి పిట్ట పెద్ద పిట్టతో మాట్లాడుతుండగా, పెద్ద పిట్ట, ఈ అడవిలో ఎన్ని అందాలు ఉన్నాయి. ఈ రంగుల పూలు, గాలిలో నృత్యం చేస్తున్న వనమొక్కలు. ప్రతిరోజు ఈ అందమైన ప్రకృతిని చూస్తూ ఎగిరిపోతే నా మనసు ఎంత ఆనందంగా ఉంటుంది అని చెప్పింది. పెద్ద పిట్ట చిట్టి పిట్ట మాటలను విని ఆహారం వెతుకుతూ కాస్త జాగ్రత్తగా సమాధానం ఇచ్చింది. చిన్న పిట్ట, నిజమే, ప్రకృతి చాలా అందంగా ఉంది. కానీ మనం ప్రకృతిని ప్రేమించడంలో మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఎగిరితే మనం రక్షణ కోసం అడవిలో ఉన్న శత్రువులు లేదా ప్రమాదాలను కనుగొనడం కష్టమవుతుంది. చిట్టి పిట్ట ఆశ్చర్యపోయింది. ఏమిటి, పెద్ద పిట్ట, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? నేను కేవలం ప్రకృతిని ఆస్వాదించాలి, మరేమీ కాదు. పెద్ద పిట్ట, ఓ చిన్న పిట్ట, ప్రకృతి మన పుట్టిన గౌరవం. కానీ జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం. మనం ఎప్పుడూ సరిగ్గా ఎగిరి దారి తప్పకూడదు. మనం పెద్ద పుటపెట్టు నుండి దాని సాంప్రదాయాలను నేర్చుకోవాలి. ఈ మాటలు చిట్టి పిట్టకు అర్థం అయ్యాయి. అవును పెద్ద పిట్ట, నీ మాటలు నిజం. నాతో పాటు ఎగిరే సమయంలో నా ఉత్సాహంతో కూడిన జాగ్రత్త అవసరం. నేను జాగ్రత్తగా, శాంతంగా ఉండి ప్రకృతిని మరింత గౌరవించగలను. ఆ తర్వాత నుండి చిట్టి పిట్ట జాగ్రత్తగా ఉంటూ ప్రకృతిని గౌరవించి ఆనందంగా జీవించడానికి ప్రయత్నించింది. పెద్ద పిట్ట కూడా ఆవలికి స్నేహంతో సహాయం చేస్తూ చిట్టి పిట్టతో కలిసి జీవితం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంది. ఓ పిల్లలారా, ఈ పిట్టల కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.